హలో స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి యూజీసీ రెగ్యులేషన్ 2018. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే రీసెంట్గా యూనివర్సిటీస్కి సంబంధించి టీచర్స్, ప్రొఫెసర్స్, స్టాఫ్ వీళ్ళందరినీ అపాయింట్ చేయడానికి స్టేట్కి సెంటర్కి మధ్యలో క్లాషెస్ అవుతున్నాయి. అందుకే ఇది టాపిక్ వచ్చేసి న్యూస్లో ఉంది. సో ఫస్ట్ యూజీసీ అంటే యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. ఓకే, సో జనరల్గా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో టీచర్స్, అకాడమిక్ స్టాఫ్ కానీ, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటెనెన్స్ కానీ, దీనికి సంబంధించి మొత్తం ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే చూసుకుంటుంది. సో దీనికి సంబంధించిన యాక్ట్ వచ్చేసి యూజీసీ యాక్ట్ 1956. ఓకే, సో యూజీసీ యాక్ట్ 1956 మెయిన్ యాక్ట్. దీనికి కొంచెం చేంజెస్ చేసి యూజీసీ రెగ్యులేషన్స్ 2018 పట్టుకొచ్చినారనమాట. సో ఈ రెగ్యులేషన్స్ కింద ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, మిగతా వేరే వేరే కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఈ యూజీసీ కింద పనిచేసే అన్నీ యూజీసీ కమిషనే చూసుకుంటుంది. సో వైస్ ఛాన్సలర్ సెలెక్షన్ మీద స్టేట్కి, సెంటర్కి అస్సలు ఒక మాట మీద ఉండట్లేదు అనమాట. సో అసలు ఈ సెలెక్షన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఎట్లా ఉంటారు, యూనివర్సిటీస్లో ఎట్లా సెలెక్ట్ చేస్తారు వైస్ ఛాన్సలర్స్ని చూద్దాము. సో వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అనేది ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీలో 3 to 5 మెంబర్స్ క్యాండిడేట్స్ లాగా ఉంటారు. ఆ క్యాండిడేట్స్లో ఒక పర్సన్ యూజీసీ చైర్మన్ నామినేట్ చేసి పెడతాడు ఒక పర్సన్ని. సో ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, డిస్టింగ్విష్ అకాడమీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మినిమం ఒక 10 సంవత్సరాలు ప్రొఫెసర్ లాగా యూనివర్సిటీస్లో చెప్పి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు రెప్యూటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్లో కానీ పనిచేసి ఉండాలి. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్కి సంబంధించింది. ఓకే, 7th షెడ్యూల్లో, కాన్స్టిట్యూషన్లో ఉన్న 7th షెడ్యూల్ కింద కాన్కరెంట్ లిస్ట్ కింద ఈ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో కాన్కరెంట్ అంటే ఏంది, సెంటర్, స్టేట్ ఇద్దరు ఈ కాన్కరెంట్ లిస్ట్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ కింద వస్తుంది. సో ఈ ఎడ్యుకేషన్ పైన ఇద్దరికి ఒక ఒప్పందం మీద రావట్లేదు. సో ఇద్దరికి కొట్లాటలు అవుతున్నాయి. సో ఆర్టికల్ 254 అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే సెంటర్ స్టేట్కి పడట్లేదు. సో ఆర్టికల్ 254 మేజర్గా ఏం చెప్తుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రిపగ్నెన్సీ ఇది చెప్తుంది. ఇదేంటి అంటే ఎప్పుడైతే సెంటర్కి, స్టేట్కి అంటే స్టేట్ లెజిస్లేటివ్కి ఇంకా పార్లమెంట్కి గొడవలు అయితాయో కాన్కరెంట్ లిస్ట్ పైన, అప్పుడు ఫస్ట్ కండిషన్ 254 Clause 1 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ డెసిషనే ఫైనల్ అని ఉంటుంది. 254 Clause 2లో ఏం చెప్తుంది అంటే ఒకవేళ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు ఒక ఒప్పందం పైనకి రాకపోతే అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ డైరెక్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఆ రూల్ పైన సైన్ చేస్తే అప్పుడు స్టేట్ లెజిస్లేటర్కి తగ్గట్టు ఆ రూల్ వస్తుంది. అది 254 Clause 2. ఓకే, 254 Clause 1 ఏం చెప్తుంది, స్టేట్ లెజిస్లేటివ్కి, పార్లమెంట్కి మధ్యలో ఇష్యూస్ అయితే పార్లమెంట్ ఏం చెప్తుందో అదే ఫైనల్. 254 Clause 2 ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇద్దరికి పడకపోతే స్టేట్ లెజిస్లేటర్ ఏం చేయొచ్చు, పోయి ప్రెసిడెంట్ దగ్గర పోయి ఆర్డర్స్ పైన సైన్ చేసుకోవచ్చు. అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఏమంటే అది చెల్లుతుంది. ఓకే, ఇది 254 ఆర్టికల్. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ రిపగ్నెన్సీ అనమాట. ఓకే,